Welcome to Let Us Start program. Thank you very much to the Sneha TV, Master Key TV, మాస్టర్ కీ టీవీకి, అంబేద్కర్ టీవీ వారికి జై భీములు, భీమా కొరేగావ్ విజయోత్సవ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ దొరబాబు. నేను ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను మరియు బహుజన ప్రచార సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం చర్చించుకునే విషయం ఏమనగా భీమా కొరేగావ్ విజయోత్సవ శుభాకాంక్షలు. అసలు భీమా కొరేగావ్ విజయోత్సవం లేదా శౌర్య దినోత్సవం లేదా విజయ్ దివస్ అంటే ఏమిటి? యావత్ ప్రపంచం మొత్తం జనవరి 1వ తారీఖున నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటే భారతదేశంలో 90% ఉన్నటువంటి బహుజనులు, బడుగులు, పేదలందరూ కూడా భీమా కొరేగావ్ విజయోత్సవ శుభాకాంక్షలు, విజయోత్సవ పండుగను జరుపుకుంటున్నారు మరియు నూతన సంవత్సరాన్ని కూడా జరుపుకుంటున్నారు. అసలు ఈ భీమా కొరేగావ్ విజయోత్సవం దాని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి అని తెలుసుకుంటే, మేము ఆంధ్ర యూనివర్సిటీలో గత 14 సంవత్సరాలుగా జనవరి 1వ తేదీన భీమా కొరేగావ్ విజయోత్సవ సంబంధించినటువంటి పోస్టర్లను, బ్యానర్లను విశాఖపట్నంలో గత 14 సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నాము. బ్యానర్లు కట్టి నలుగురికి తెలియజేస్తున్నాము. భీమా కొరేగావ్ విజయోత్సవం అంటే ఏమిటి, శౌర్య దినోత్సవం అంటే ఏమిటి అని అన్నీ కూడా బ్యానర్ల మీద కట్టాము. ఈ సంవత్సరం వినూత్నంగా మా స్వగ్రామమైన గుంటూరు జిల్లా చెరుపల్లి మండలం గోడవల్లి గ్రామంలో భారతదేశంలో రికార్డుగా ఎన్నడూ లేని విధంగా 50 అడుగుల భీమా కొరేగావ్ విజయ స్తంభాన్ని గుంటూరు జిల్లా గోడవల్లి గ్రామంలో నిర్మించాము. 50 అడుగుల భీమా కొరేగావ్ విజయ స్తూపాన్ని సరివి బాదులు, వెదురు కలపతో నిర్మించాము మరియు మహనీయుల చిత్రపటాలతో అలంకరించి 50 అడుగుల పైన నీలి జెండా రెపరెపలతో భీమా కొరేగావ్ విజయ స్తూపాన్ని నిర్మించుకున్నాము. మరియు జనవరి 3వ తారీఖున మాతా సావిత్రిబాయి పూలే జయంతి మరియు భీమా కొరేగావ్ విజయోత్సవాన్ని మా గ్రామంలో విజయవంతంగా నిర్వహించాము. ఇక వద్దాం, భీమా కొరేగావ్ అంటే ఏమిటి? మహారాష్ట్రలోని పూనాకు దగ్గరగా అంటే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమా నది పక్కన ఉన్నటువంటి ఒక గ్రామం కోరేగావ్ అనే ఒక గ్రామం. భీమా నది పక్కన కోరేగావ్ అనే గ్రామంలో క్రీస్తు శకం 1818 జనవరి 1 నాడున జరిగిన యుద్ధం. ఆ యుద్ధంలో 500 మంది మహర్ సైనికులు, 30,000 మంది పేష్వా బ్రాహ్మణుల సైనికులను చిత్తుగా ఓడించి తమ హక్కులు సాధించుకున్న రోజు. ఈ బ్రహ్మాండమైన యుద్ధాన్ని గుర్తుగా బ్రిటిష్ వారు ఒక స్తూపాన్ని నిర్మించారు. ఆ యుద్ధం గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. అసలు యుద్ధం ఎందుకు జరిగింది, కారణాలేంటి? 1818 కాలంలో పూనా పేష్వా బ్రాహ్మణుల ఆధీనంలో ఉన్నది. పేష్వా బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటే వారి యొక్క ఆధిపత్య పోరాటంలో భాగంగా బ్రిటిష్ వారికి, పేష్వా బ్రాహ్మణులకు యుద్ధం జరిగింది. పేష్వా బ్రాహ్మణుల కాలంలో ఆనాటి దళితులు ఎంతో వివక్షకు గురి అయ్యారు. కని విని ఎరుగని రీతిలో మూతికి ముంత, ఒడ్డుకి తాటాకు కట్టారు. మిట్ట మధ్యాహ్నం మాత్రమే బయటికి రావాలన్నారు. కారణం వారి నీడపడి అస్పృశ్యత మైలుబడతారని చెప్పారు. వారికి సైనిక ఉద్యోగాలు లేవు, వారికి ఎటువంటి జీవనాధారం లేదు. ఈ క్రమంలో కడు దయనీయమైన పరిస్థితుల్లో మెహర్ దళితులు జీవిస్తున్నారు. ఇటువంటి క్రమంలో
ఒక అవకాశంగా వచ్చింది. ఇదే భీమా కొరేగావ్ యుద్ధం. దీని గురించి చెప్పాలంటే నేను ఒక అడుగు ముందుకు వెనక్కి వెళ్ళొస్తాను. చరిత్ర తెలియని వారు చరిత్ర సృష్టించలేరు, చరిత్ర నిర్మించలేరు అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. అసలు చరిత్ర ఏంటి? ఈ దాచబడ్డ చరిత్ర ఇన్ని రోజులు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పే వరకు కూడా భీమా కొరేగావ్ యుద్ధం జరిగిందని, దాని యొక్క ఆవశ్యకతను చెప్పిన వాళ్ళు లేరు, ప్రపంచానికి చెప్పిన వారు లేరు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారు? చరిత్ర మూలాల్లోకి వెళితే మనం ఒకసారి క్రీస్తు పూర్వం నుంచి వద్దాం. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలలో ముందు పాత రాతి యుగం, కొత్త రాతి యుగం, వీటన్నిటి తరువాత ప్రజలు గుంపులు గుంపులుగా జీవించేవారు. ఆ గుంపుల ఆధిపత్య పోరులో యుద్ధాలు కూడా జరిగేవి. ఆ గుంపులకు నాయకత్వంగా స్త్రీలు కూడా యుద్ధాలు చేశారు, స్త్రీలు నాయకత్వం వహించారు. క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాలకు ముందు భారతదేశం మొత్తం గణాలుగా, గుంపులుగా, గణరాజ్యాలుగా ఉండేవి. ఆ గణరాజ్యాలతో ఏర్పాటైనటువంటి నాగరికత సింధు నాగరికత. ఈ భారతదేశానికి, ఈ భారత గడ్డకు, ఈ భారత ప్రజలుకి మూలమైన నాగరికత సింధు నాగరికత. సింధు నాగరికత నుంచి వ్యాపించుకుంటూ వచ్చింది భారతదేశం మొత్తం. సింధు నాగరికతలో బహుళ అంతస్తుల మేడలు, డ్రైనేజ్ వ్యవస్థ, పట్టణ నాగరికత, మాతృస్వామ్య వ్యవస్థ, ఇంటికి అధిపతి తల్లి, గణరాజ్యం అంటే మెజారిటీ ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళు రాజులుగా ఉండేవాళ్ళు, వాళ్ళ నాయకులుగా ఉండేవాళ్ళు ఆ గణానికి. అదే పని జరిగేది, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ. సింధు నాగరికత విలసిల్లుతున్న కాలంలో సింధు నాగరికతలో మనం ఎగుమతులు కూడా చేశాం. అవిసె గింజలు, ఎంతో నూలు బట్టలు, ఎంతో మంచి సంస్కృతి సంప్రదాయాలు వెలసిల్లినాయి. అటువంటి పచ్చని సింధు నాగరికతలో దేశదిమ్మరులైన ఆర్యులు, ఇరాన్ నుంచి, పర్షియా నుంచి, రష్యా నుంచి వచ్చినటువంటి దేశదిమ్మరులైన ఆర్యులు, సంచార జీవులు గుర్రాలను వెంటబెట్టుకుని గుర్రాన్ మీద స్వారీ చేస్తూ, వారి చేతిలో ఇనుము ఒక ఆయుధంగా కలిగి ఉన్నది. వారు వచ్చి కొన్నాళ్ళు సింధు నాగరికతలో వీరితో కలిసి జీవించారు. ఈ చక్కటి ప్రదేశము, వ్యవసాయ భూమి ఇవన్నీ చూసి వీటిని ఆక్రమించుకోదలిసిన దుర్బుద్ధి కలిగిన ఈ ఆర్యులు సింధు ప్రజలపై సడన్గా యుద్ధాన్ని ప్రకటించారు. సింధు ప్రజలు సాత్వికులు, చిన్న పిల్లలపై యుద్ధం చేయరు, స్త్రీలపై యుద్ధం చేయరు, ఎంతో నీతి నిజాయితీలతో ఉండేవారు. ఈ సింధు ప్రజలు దేవత ప్రకృతిని ప్రేమించేవారు, అమ్మ తల్లిని ప్రేమించేవారు, పూజించేవారు, ప్రకృతిని పూజించేవారు. ఇటువంటి సాత్వికులైన సింధు ప్రజలపై ఏ విధంగా విజయం సాధించారంటే, ఈ ఆర్యులు, సంచార జీవులు వారి చేతిలో గుర్రాన్ని అదుపులో పెట్టుకుని వేగంగా వస్తూ పదునైన కత్తితో వాళ్ళు దాడి చేసి సింధు నాగరికతలో ఉన్నటువంటి ఈ గణాలను జయించారు. జయించిన వారిని బానిసలుగా చేసుకున్నారు. ఆ విధంగా సింధు నాగరికత మొత్తం ధ్వంసం చేశారు. ఈ దేశదిమ్మరులైన ఆర్యుల రాక ఆ రోజుతో మొదలైంది. అది క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలు, 2500 సంవత్సరాల్లో జరిగినటువంటి యుద్ధం. క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల్లో జరిగినటువంటి ఆర్యుల రాక, ఆర్యుల చేతిలో సింధు నాగరికత ధ్వంసమైంది. ఆర్యులు వారి చేతిలో ఈ ప్రధానమైనటువంటి సంపద, ఆయుధం, విద్యను వారు ఉంచుకున్నారు. ఈ ఆర్యులు తక్కువ మంది ఉన్నారు, సింధు ప్రజలు, ఈ గణాలుగా భారతదేశ ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఎక్కువ మందిని కంట్రోల్లో చేయాలంటే వారిని విభజించాలా. ముందుగా ఈ ఆర్యులు వారికి వారు విభజించుకున్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులుగా. అంటే విద్యను బ్రాహ్మణుల చేతిలో తీసుకున్నారు. విద్య మాత్రం కేవలం జ్ఞానం, విద్య మాత్రం బ్రాహ్మణుల చేతిలోనే ఉండాలని, సంపద మొత్తం క్షత్రియుల చేతిలో ఉండాలని, మరియు
కత్తిబట్టి యుద్ధం చేసేది కేవలం క్షత్రియుడే అని చెప్పేసి బ్రాహ్మణ క్షత్రియ వయసులుగా ముందుగా వారికి వారు విభజించుకున్నారు. తరువాత ఈ ప్రజలను, ఈ గణాల ప్రజలను, ఈ మహా సముదాయాన్ని వారు విభజించారు, శూద్రులుగా విభజించారు. వీరందరినీ కూడా శ్రామిక జీవులుగా విభజించారు. వీరిని వర్ణాలుగా విభజించారు. కాలక్రమంలో వీరే కులాలుగా, వేలగా, ఆ విధంగా వస్తే 12,736 కులాలుగా విభజించారు భారతదేశంలోని ప్రజలను. వారు మాత్రం ముగ్గురే ఉన్నారు, బ్రాహ్మణ క్షత్రియ వయసులుగా ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతున్న దోపిడీ దురాగతాలకు కారణం ఆనాటి ఆర్యుల రాక, ఆనాటి ఆర్యుల దోపిడీ ఆనాటి నుండే మొదలైంది. తరువాత క్రమంలో క్రీస్తు పూర్వం 625 సంవత్సరాలలో గౌతమ బుద్ధుడు వచ్చాడు. గౌతమ బుద్ధుడు విశ్వమానవుడు, మొట్టమొదటి మానవతావాది, మొట్టమొదటి సామాజిక పోరాట యోధుడు. గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యింది. గౌతమ బుద్ధుడు చెప్పాడు. అందరూ చెప్పినట్టుగా గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అంటే మోక్షము, కోరికలు ఇవన్నీ కాదు. గౌతమ బుద్ధుడికి అయిన జ్ఞానోదయం ఆలోచించాడు. ఈ భారతదేశంలో 100కి 90 నుంచి 95% ప్రజలు కడు కష్టాలు పడుతున్నారని, నిర్భర దారిద్ర్యంలో ఉంటున్నారని, నిరంతరం పనిచేస్తున్నారని, వీరి యొక్క శ్రమను దోచుకుంటున్నది మాత్రం అతి తక్కువ మంది మాత్రమే ఈ శ్రమను దోచుకుంటున్నారని గమనించాడు. అదే గౌతమ బుద్ధుడికైన జ్ఞానోదయం. 100కి 90 నుంచి 95% ప్రజలు నిరంతరంగా వేల ఏళ్ళుగా, వందల ఏళ్ళుగా, తరతరాలుగా కష్టపడుతున్నారని, వారి శ్రమను దోచుకుంటూ చెమట చుక్క చిందకుండా అతి తక్కువ మంది మాత్రమే నిరంతరం భోగాలు అనుభవిస్తున్నారని, వారే రాజులుగా ఉంటున్నారని, వారే అధికారులుగా ఉంటున్నారని, వారి చేతిలోనే సంపద ఉందని, వారి చేతిలోనే విద్య ఉందని, వారి చేతిలోనే ఆయుధం ఉందని గమనించి అతి తక్కువ మంది, ఈ మెజారిటీ ప్రజలు, ఈ భారతదేశంలోని బహుజనులు కావచ్చు, ఈ 90% ప్రజల యొక్క శ్రమను దోచుకుంటున్నారని మొట్టమొదటిగా గుర్తించి వ్యక్తి గౌతమ బుద్ధుడు. ఈ దోపిడీ పోవాలంటే వీరందరికీ విద్య నేర్పాలని, వీరందరికీ జ్ఞానోదయం చేయాలని, వీరందరికీ విద్య, అక్షరాన్ని నేర్పాలని బౌద్ధారామాలను నిర్మించాడు. ఈ బౌద్ధారామాల ద్వారా ఈ ప్రజలకు విద్యను అందించాడు గౌతమ బుద్ధుడు. గౌతమ్ చేసిన క్రీస్తు పూర్వం 625 సంవత్సరంలో గౌతమ బుద్ధుడు చేసినటువంటి గొప్ప పని, బౌద్ధారామాలు నిర్మించాడు. బౌద్ధారామాల ద్వారా సామాన్యులకు, ప్రజలందరికీ, నిరుపేదలకు కూడా విద్యను అందించాడు, అక్షరం నేర్పాడు, జ్ఞానం నేర్పాడు, వారి యొక్క సంఘంలోని సమస్యలను పరిష్కరించాడు, హేతుబద్ధంగా జీవించే విధంగా చేశాడు. కానీ అంతకుముందు ఆర్యుడు యజ్ఞ యాగాలు చేశాడు, బలుడిచ్చాడు, దేవుడు బొమ్మలు పెట్టి ఒక పూజా సంస్కృతిని తీసుకొచ్చాడు ఆర్యుడు. దాన్ని వ్యతిరేకించాడు బౌద్ధుడు. బలుడు వ్యతిరేకించాడు, హేతుబద్ధంగా చేశాడు. బుద్ధుని తర్వాత వచ్చిన యుగాలన్నీ కూడా వెలసిల్లినాయి సమానత్వంతో. ఆనాటి బౌద్ధారామాలే విశ్వవిద్యాలయాలుగా మారినాయి. నలంద, తక్షశిల, నాగార్జునకొండ, వల్లభి వంటి దాదాపు 15 నుంచి 20 విశ్వవిద్యాలయాలు భారతదేశం మొత్తం విశ్వవిద్యాలయాలతో విలసిల్లింది. బౌద్ధం తర్వాత వచ్చినటువంటి మొఘల్ చక్రవర్తులు, అశోకుడు, వీరందరి కాలంలో బౌద్ధం విలసిల్లింది. ఈ కాలంలో భారతదేశానికి చుట్టుపక్కల ప్రపంచ దేశాల నుంచి కూడా హ్యూయన్ సాంగ్, పాహ్యాన్ వీళ్ళందరూ కూడా చదువుకోవడానికి భారతదేశం వచ్చేవాళ్ళు. ఎక్కడెక్కడి నుంచి కూడా భారతదేశం వచ్చారు చదువుకోవడానికి. ఆనాడు ఈ అమెరికా పరిస్థితి చూస్తే వాళ్ళు ఆకులు కొట్టుకుంటున్నారు, వాళ్ళకి అభివృద్ధి లేదు. ఆనాటి అమెరికా పరిస్థితి అది. ఆ రోజుల్లోనే భారతదేశంలో యూనివర్సిటీస్, విశ్వవిద్యాలయాలుగా విలసిల్లుతున్నది బౌద్ధం అనుసరించిన మొఘల్ చక్రవర్తుల వల్ల. తరువాత క్రమంలో క్రీస్తు శకం 1100 సంవత్సరాల్లో అరబ్బులు
ముస్లిం దండయాత్రలు జరిగాయి. తరువాత ఈ హిందూ ముస్లిం దండయాత్రలో ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడా కాల్చివేయబడ్డాయి. ముస్లిం పాలకుల దండయాత్రలో ఈ విశ్వవిద్యాలయాలన్నీ కాల్చివేయబడ్డాయి, కూల్చివేయబడ్డాయి. ఒక్క నలంద విశ్వవిద్యాలయం లైబ్రరీ గ్రంథాలయం 3 నెలలు తగలబడిందంటే అందులోని పుస్తకాలు, సంపద, విజ్ఞాన సంపద ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తరువాత మొఘల్ సామ్రాజ్యం అశోకుడి కాలంలో వచ్చిన మౌర్యుల కాలంలో బౌద్ధం వెలసిల్లింది. మౌర్యుల తర్వాత ఆక్రమించి దండయాత్రలు చేసినటువంటి ఈ మొఘల్ సామ్రాజ్యంలో చిట్ట చివరి వాడు ఔరంగజేబు. ఈ ఔరంగజేబు ఎదిరించిన వాడు ఛత్రపతి శివాజీ మహారాజ్. మొఘల్లో చిట్ట చివరి వాడు ఔరంగజేబు. బౌద్ధం వెలసిల్లిన కాలం మాత్రం మౌర్యుల కాలం. ఈ మౌర్యుల కాలంలో బృహద్దత్తుడు అనేటువంటి మౌర్య చక్రవర్తి అయినటువంటి చిట్ట చివరి మౌర్య చక్రవర్తిని పుష్యసింగమిత్ర అనేటువంటి ఒక బ్రాహ్మణ సేనాని తన కూతురిని బృహద్దత్తుడికి ఇచ్చి వివాహం చేసి అల్లుడైనటువంటి బృహద్దత్తుడిని నిండు సభలో తల నరికి బ్రాహ్మణులు ఈ వశాన్ని చేసుకున్నారు. ఆ విధంగా మౌర్య సామ్రాజ్యం అంతమైంది. తరువాత కాలంలో మనువాదం దాదాపు 1000 సంవత్సరాల పాటు ప్రజలను కులాల పేరుతో వివక్ష చేశారు. ఆ తరువాత క్రీస్తు శకం 1100 సంవత్సరంలో వచ్చినటువంటి మొఘళ్ళు, ఈ మొఘల్లో చిట్ట చివరి వాడు ఔరంగజేబు. ఈ ఔరంగజేబుని ఓడించిన మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ శివాజీ మహారాజ్ ఒక శూద్రుడు, కత్తిపెట్టి ఆయుధాన్ని చేర్చాడు. ఈ శివాజీ సేనలో ఉండేవారే ఈ మహర్ సేనాకులు. ఈ మహర్ రెజిమెంట్ మొట్టమొదటిగా ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలంలో ఈ మహర్ రెజిమెంట్ ఏర్పడింది. బలవంతుడైన మొఘల్ సామ్రాజ్యాధిపతి ఔరంగజేబునే ఓడించినటువంటి శివాజీ మహారాజుని ఒక 6 సంవత్సరాల్లో అతని వద్ద సలహాదారులుగా, మంత్రులుగా ఉన్నటువంటి ఈ పేష్వా బ్రాహ్మణులు స్లో పాయిజన్ ఇచ్చి ఛత్రపతి శివాజీ అంతటి వాడినే మరణానికి కారణమయ్యారు. శివాజీ అనంతరం సంభాజీ, ఇతను ఒక గొప్ప గెరిల్లా పోరాట యోధుడు సంభాజీ మహారాజ్. ఈ సంభాజీని కూడా శివాజీ యొక్క ఛత్రపతి తండ్రి శివాజీ ఉద్దేశాలను పుణికిపుచ్చుకుని ఆశయాలు కొనసాగిస్తున్నాడు సంభాజీ మహారాజ్. బౌద్ధాన్ని అనుసరించాడు సంభాజీ మహారాజ్. బౌద్ధ గ్రంథాలు రాశాడు సంభాజీ మహారాజ్. అటువంటి సంభాజీని ఓడించిన వారు సంభాజీని యొక్క ఉనికిని చెప్పి, సంభాజీ యొక్క ఆనవాలను ఆ రోజుల్లో బ్రిటిష్ వారికి చెప్పి సంభాజీని అంతం చేసిన వారు ఈ పేష్వారాజు. ఒక రహస్య ఒప్పందంలో సంభాజీని అంతం చేసి, సంభాజీ ఉనికిని చెప్పి సంభాజీ అనుయాయులందరినీ చంపించి ఆ రోజు నుంచి పాలకులుగా మారిన వారు ఈ పేష్వా బ్రాహ్మణులు. ఇది ఒక గతమైన చరిత్ర. ఈ పేష్వా బ్రాహ్మణుల కాలంలో భారతదేశంలో మనువాదం ఇంతకుముందు చెప్పినట్టుగా కుల వ్యవస్థ, ఘోరమైనటువంటి వివక్ష, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఈ మనువాదం, వివక్ష, అంటరానితనం, అమానుషం కొనసాగించారు ఈ పేష్వా బ్రాహ్మణులు. ఛత్రపతి శివాజీ మహారాజు సైన్యంలో సైనికులుగా ఉన్నటువంటి మహర్ సైనికులు వారి ఉద్యోగాలు లేకుండా చేశారు ఈ పేష్వా బ్రాహ్మణులు. వారికి ఏ విధమైనటువంటి వృత్తి వ్యాపారాలు లేకుండా చేశారు ఈ పేష్వా బ్రాహ్మణులు. వ్యవసాయం లేకుండా చేశారు పేష్వా బ్రాహ్మణులు. వారికి మూతికి ముంత, వారి ఉమ్ము ఆ ముంతలో వేసుకోవాలని, వారు నడిచిన శుభ్రం చేసుకోవడానికి వారికి ఒక చీపురు కట్టుకోవాలని వాళ్ళకు మనుషులుగా చూడలేదు ఈ పేష్వా బ్రాహ్మణులు.
ఒకనాడు సైన్యంలో వీరులుగా ఉన్నటువంటి మహర్ రెజిమెంట్, ఈ దళితులు, వీళ్ళందరికీ కూడా కుల మతాలు అంటరాని వారిని వివక్ష ఏర్పాటు చేసి వీరందరినీ కూడా ఎన్నో విధాలుగా హింసించి కులం పేరుతో వారిని, కొందరిని లొంగిపోయిన వారిని శ్రామికులుగా చేసుకున్నారు. ఆరే వృత్తి వారు, వారినే ఈరోజు బీసీ కమ్యూనిటీ అంటారు. ఈ కుల వ్యవస్థ, ఈ మనువాదానికి వ్యతిరేకంగా తట్టుకోలేక ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోయి అడవుల్లో బతికిన వాళ్ళే నేడు ఎస్టీ అంటారు. ఎస్టీ సామాజిక వర్గం, ట్రైబల్స్. తరువాత అటు బయటికి వెళ్ళలేక ఇటు ఉండలేక వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నవారు ఎస్సీ సామాజిక వర్గం. ఈ విధంగా మనువాదానికి వ్యతిరేకంగా కొంతమంది లొంగిపోయారు, వారే బీసీలు. కొంతమంది దూరంగా వెళ్ళిపోయారు, వారే ఆదివాసీలు. తరువాత కొంతమంది నలిగిపోతూ అలా జీవిస్తున్నారు, జీవించేవాళ్ళలాగా, వారే ఎస్సీలు. ఈ విధంగా సమాజం బాధలు పడుతున్న కాలంలో ఒకనాడు సైనికులుగా ఉన్నటువంటి ఈ దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీ ఆదివాసీలు ఈ రోజున ఇలా అంటరానితనానికి గురవుతున్నారు. వారందరికీ కూడా అవకాశం, వారికి చదువుకోవటం, వారికి విద్య లేదు, వృత్తి లేదు, వారిని మనుషుల్లా చూడటం లేదు. వారి పరిస్థితి దిక్కుతోచని విధంగా ఉంది, బతకటం కడు దయనీయంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ ఆధిపత్య పోరులో భాగంగా బ్రిటిష్ వారికి పేష్వాలకు యుద్ధం జరిగింది 1818 ఆ టైంలో. బ్రిటిష్ వారు చుట్టుముట్టారు పేష్వా బ్రాహ్మణ సేనాని. బ్రిటిష్ వారు సైనికుడు, బ్రిటిష్ వారు అడిగారు వాళ్ళ పై అధికారుల్ని, మేము ఆపదలో ఉన్నాం, మాకు సైన్యం కావాలని. బ్రిటిష్ సైనికుడు స్టాటన్ వారు కబురు చేశారు, మేము ఆపదలో ఉన్నామని. అప్పుడు పై అధికారులు చెప్పారు, అక్కడ మహర్ రెజిమెంట్ అని ఉంది, వీరోచితమైన వారు, వారి సహాయం తీసుకోండి అని. కెప్టెన్ స్టాటన్ అనే అతను మహర్ సైన్యాధ్యక్షుడు సిక్నాక్ అనే ఒక సుబేదార్ సిక్నాక్ని అడిగారు, మీరు మాకు సహాయం చేయండి ఈ పేష్వా బ్రాహ్మణులను ఎదిరించడానికని. బ్రిటిష్ వారితో కలిసి యుద్ధం చేయడానికి ఇష్టం లేని సిక్నాక్ పేష్వా సైన్యాధ్యక్షుడైనటువంటి గోఖలేకి వీరిని సంప్రదించాడు. మా హక్కులు మాకు ఇచ్చేయండి, మేము యుద్ధం చేయడం మానుకుంటాం, లేదా మీ తరఫున యుద్ధం చేస్తాము అని. మా అంటరానితనాన్ని తీసేయండి అని చెప్పేసి అభ్యర్థించాడు. అప్పుడు పేష్వా సైన్యాధ్యక్షులు వారంతా హేళనగా, మీరు యుద్ధం చేసినా చేయకపోయినా మీరు ఎప్పటికీ అంటరాని వారే, ఇది మను ధర్మం ప్రకారంగా మీకు హక్కులంటూ రావు అని చెప్పి హేళనగా చేశారు. వెంటనే మంట మండిన అగ్నిహోత్రుడైనటువంటి సిక్నాక్ బ్రిటిష్ వారికి కలిసి యుద్ధం చేయడానికి నిశ్చయించుకున్నాడు తమ హక్కుల కోసం. ఆ రోజు సిక్నాక్ అర్థమైంది, ఈ పేష్వా బ్రాహ్మణులు బ్రిటిష్ వారితో యుద్ధం చేస్తున్నది స్వతంత్రం కాదు, వారు మనువాదాన్ని కొనసాగించడానికే వారు ఈ యుద్ధం చేస్తున్నారు. కాబట్టి మేము బ్రిటిష్ వారి తరపున మా హక్కుల కోసం యుద్ధం చేయడంలో తప్పు లేదు అని చెప్పేసి సిక్నాక్, మహర్ సేనాధిపతి సిక్నాక్ నిర్ణయించుకున్నాడు. ఆ విధంగా సిక్నాక్ మహర్ సైన్యాన్ని సమీకృతం చేశాడు. పూనాకు దగ్గరలో ఉన్నటువంటి, అదే బాంబే మిలిటరీ అనొచ్చు, మహర్ సైనికులు అనొచ్చు. పేరు మహర్ రెజిమెంటే కానీ ఆ రెజిమెంట్లో అందరూ ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ ఉన్నారు. ఈ మహర్ పోరాటం అంటే ఏ ఒక్క కులానికో చెందినది కాదు. ఆ మహర్ రెజిమెంట్లో దాదాపు 150 కిలోమీటర్లు కాలినడకన నడిచి కోరేగాం ప్రదేశానికి దాదాపు 150 కిలోమీటర్లు కాలినడకన నడిచి వారు తెచ్చుకున్న ఆహారము నీళ్లు వారి దగ్గర అయిపోగా తరువాతి రోజు వారు తెచ్చుకున్న గింజలతో గంజి తాగి వారు కొనసాగించారు ఆ యుద్ధాన్ని. 150 కిలోమీటర్ల కాలినడక నడిచి భీమా నది ఒడ్డుకు చేరుకుని 16 గంటలు, అంటే ఒక రాత్రి ఒక పగలు జరిగిన నిర్విరామమైన యుద్ధంలో మహర్ సైనికులు 500 మంది మహర్ సైనికులు
3,000 మంది పేష్వా బ్రాహ్మణ సైనికులపై యుద్ధానికి సిద్ధపడ్డారు. 500 మంది మహర్ సైనికులు, 250 మంది బ్రిటిష్ సైనికులు. ఈ 500 మంది మహర్ సైనికులు, 250 మంది బ్రిటిష్ సైనికులు కలిసి 30,000 మంది పేష్వా బ్రాహ్మణ సైనికులను ఓడించారు. అయిపోయిందా? పేష్వా బ్రాహ్మణ సైనికులని ఓడించారు. అదే ఈ భీమా కోరేగావ్ విజయోత్సవం. ఈ భీమా కోరేగావ్ సభ ఈ 16 గంటల పాటు నిర్విరామంగా జరిగినటువంటి ఈ యుద్ధంలో ఆ యుద్ధం ఏ విధంగా ఉందంటే, ఆ యుద్ధం భీమా నది ఎర్రగా రక్తంతో కొనసాగింది. జనవరి 3వ తారీఖున స్టార్ట్ అయిన ఆ యుద్ధ ప్రదేశాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. గుట్టలు గుట్టలుగా శవాలు, గుర్రాల శవాలు. 500 మంది మహర్ సైనికులు వారి హక్కుల కోసం పోరాడినటువంటి చేసిన యుద్ధమే భీమా కోరేగావ్ యుద్ధం. ఈ యుద్ధంలో 2018 జనవరి 1న భీమా కోరేగావ్ విజయోత్సవం చేసుకున్నారు. ఈ యుద్ధంలో విజయం సాధించినటువంటి మహర్ సైనికులకు గుర్తుగా బాబాసాహెబ్ అంబేద్కర్ 1927 సంవత్సరంలో 1927 సంవత్సరంలో మళ్ళా బ్రిటిష్ వారితో చేతులు కలిపి మహర్ సైనికులను సైన్యంలో నుంచి తీసివేస్తుంటే ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మహర్ సైనికులను సైన్యంలోకి తీసుకోవట్లేదన్న దీంతో చరిత్ర చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ చరిత్ర మాది, విజయం మాది, మేము విజయం, ఈ జరిగిన విజయం అని చెప్పేసి అతను చనిపోయే వరకు 1927 నుంచి అతను చనిపోయే వరకు కూడా భీమా కోరేగావ్ విజయోత్సవం సెలబ్రేషన్ చేశారు. అంబేద్కర్ బిడ్డలుగా మేము ఈ సంవత్సరం గుంటూరు జిల్లా గోడవల్లి గ్రామంలో భీమా కోరేగావ్ విజయోత్సవాన్ని 50 అడుగుల భీమా కోరేగావ్ విజయోత్సవాన్ని నిర్మించి సెలబ్రేట్ చేసుకున్నాం. మేము పిలిపించేది ఏంటంటే, తెలుగు రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తొలి పండుగ భీమా కోరేగావ్ విజయోత్సవాన్ని జనవరి 1 నాడు ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో చేసుకోవాలని బహుజన ప్రచార సంఘం తరపున మేము అభ్యర్థిస్తున్నాము. ప్రతి జనవరి పండుగ కూడా మన వీరుల యొక్క త్యాగాన్ని మీరు ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే ఒకే రక్తం, వన్ బ్లడ్ వన్ రేస్ అని చెప్పేసి వీరు ఎవరు కూడా న్యూనతగా బ్రతకొద్దు, వీరు న్యూనతాభావంతో ఉండొద్దు. మన వీరుల చరిత్ర, ఈ దేశం మనది, ఈ భూమి మనది, దేశానికి రాజులం మనం. ఆ విధంగా మనం ఈ పండుగ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ప్రతి ఊరిలో జనవరి 1న మనం భీమా కోరేగావ్ విజయోత్సవాన్ని చేసుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నాను. జనవరి 1ని భీమా కోరేగావ్ విజయోత్సవంగా చేసుకుని ప్రతి గ్రామంలోనూ ఒక తొలి పండుగ, పెద్ద పండుగ విజయోత్సవంతో ప్రతి సంవత్సరం ముందుకు వెళదాము. ఆ విధంగా ఈ బాబాసాహెబ్ మన పూర్వీకులు అందించినటువంటి మన సూచనలు మనం ముందుకు తీసుకెళ్దాం. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ ఒకే రక్తం, వన్ బ్లడ్ వన్ రేస్. ఎందుకంటే మీరెవరో కాదు, ఈ దేశంలో బీసీలుగా ఉన్నవారు పక్క రాష్ట్రంలో ఎస్సీలుగా ఉన్నారు. కాబట్టి ఉదాహరణ రజకులు ఉన్నారు, 18 రాష్ట్రాల్లో వాళ్ళు ఎస్సీలుగా ఉన్నారు. గౌడ కులస్తులు ఉన్నారు, 4 రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నారు. మంగళి ఉన్నారు, వీరందరూ కూడా ఎస్సీలుగా ఉన్నారు. అక్కడ వివక్షిస్తున్నారు. కాబట్టి ప్రజలారా, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలారా, మీరందరూ ఒకే రక్తం, ఒకే జాతి, ఒకే 90% ఉన్నటువంటి ఈ ప్రజలందరూ ఏకమయ్యి బాబాసాహెబ్ అందించిన ఓటు హక్కుతో ఈ రోజున బాబాసాహెబ్ చెప్పినట్టుగా ఆ యుద్ధాలు చేయక్కర్లేదు, మెహర్ రెజిమెంట్ చేసినట్టుగా ఓటు హక్కుని సీక్రెట్గా వినియోగించుకోండి. 90% ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీరు రాజ్యాధికారం చేయండి, ఓటుని ఆయుధంగా చేసుకుని ఈ దేశానికి రాజులు అవ్వండి, రాజ్యాంగబద్ధంగా వెలగమని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. అందులో భాగంగా తొలి పండుగ భీమా కోరేగావ్ విజయోత్సవాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనులందరం కూడా కలిసి చేసుకుందాం, తొలి పండుగ చేసుకుందాం. ఆ విధంగా మనం ఐక్యంగా రాజ్యాన్ని సాధిద్దాం. బహుజనుల త్యాగ మహనీయులు పూలే, కాన్షీరామ్, పెరియార్, నారాయణ గురు, కబీర్ దాస్ వీరందరి ఆశయాలు కొనసాగిద్దాం. బాబాసాహెబ్ అనే సూర్యుని వెలుగులో ఇందునటి మహనీయులందరినీ కూడా మనం స్మరించుకుంటూ వారి ఆశయాల కోసం పోరాడదాం. బాబాసాహెబ్ అందించిన ఓటును ఉపయోగించుకుని దేశానికి రాజులు అవుదాం. నా ప్రజలు పాలకులుగా ఉండాలి కానీ పాలితులుగా కాదు అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్.
వారి ఆశయాలు కొనసాగించడమే మన కర్తవ్యము. ఈనాటి భీమా కొరేగావ్ తొలి పండగ, వీరుల పండగ. మనం వీరులము, న్యూనులము కాదు, అంటరాని వారం కాదు, పేదలం కాదు. మన పేదరికానికి, అన్ని కష్టాలకు మూల కారణము రాజ్యాధికారం. కాబట్టి మీ ఓటుని మాత్రం బహుజన రాజకీయ, మనం యుద్ధం చేస్తున్నామా లేదని మీరు ఒకసారి గమనించండి. మనం యుద్ధం చేయట్లేదు అంటే మన రాజకీయ పార్టీలు ఏర్పాటు చేయట్లేదు. మనం ఒక సైనికులుగా వాళ్ళకి ఓట్లు వేసే వాళ్ళగా ఉన్నాం. 1818లోనే యుద్ధం చేశారు. ఈనాటి యుద్ధం చేయట్లేదు. భారతదేశంలో 70 ఏళ్ళుగా ఎవరు యుద్ధం చేయట్లేదు. ఏ బహుజన రాజకీయ పార్టీ లేదు. వీళ్ళందరూ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోండి. మీరందరూ కూడా బహుజన సమాజ్ పార్టీని ఓట్లు వేసుకుని ఒకే ఒక జాతీయ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాజులు అవ్వండి. అదే మేము చెప్తున్నది. ఇదే అంబేద్కర్ ఆలోచన విధానము. భీమా కొరేగావ్ శుభాకాంక్షలతో స్నేహ టీవీ వారికి, అంబేద్కర్ టీవీ వారికి, మాస్టర్ కీ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, శివభాగ్యరావు గారికి, సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.